జగన్ కుల ఫార్ములా ఆ రెండు నియోజకవర్గాలలో వర్కౌట్ అవుతుందా? కులం కూడు పెట్టదు, మతం మనుగడనివ్వదు అంటారు. ఆ నానుడి వినడానికి బాగానే ఉంటుంది, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కులాన్ని రాజకీయాన్ని వేరు చేసి చూడలేం. గత దశాబ్దాలుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ కుల పంకిలంలో అన్ని రాజకీయ పార్టీలు దొర్లినవే. గత ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు కుల ఫార్ములానే అనుసరించగా, వైసీపీ మాత్రమే ఈ ఫార్ములాను పూర్తి స్థాయిలో అమలు చేసి విజయాన్ని సాధించగలిగింది. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఏపీలో మళ్లీ ఎన్నికలు సమీపించాయి. టీడీపీ జనసేన కూటమిని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో కీలక నియోజకవర్గాలుగా పేరు పొందిన స్థానాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి కుల ఫార్ములాను అమలు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫార్ములా విజయవంతం అవుతుందా, లేకపోతే బెడిసి కొడుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఏపీలో ఈ దఫా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులను పూర్తిగా మార్చేస్తున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా 2 నియోజకవర్గాలలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన మార్పులు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. సాధారణంగా అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. వాటికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి 2 పార్లమెంటు స్థానాల్లో మార్పులకు శ్రీకారం చుట్టడం విశేషం. అయితే ఈ 2 పార్లమెంటు స్థానాలు కమ్మ సామాజిక వర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నవి కావడం విశేషం. ఆ 2 పార్లమెంటు స్థానాల్లో ఒకటి ఏలూరు, రెండవది విశాఖపట్నం. ఈ 2 పార్లమెంటు స్థానాలు ప్రస్తుతం కమ్మ నేతల చేతుల్లోనే ఉన్నాయి. విశాఖ ఎంపీగా వైసీపీ నేత ఎంవివి సత్యనారాయణ కొనసాగుతున్నారు. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గత ఎన్నికల్లో తొలిసారి టికెట్ దక్కించుకొని విజయం సాధించారు. ఇక ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి కోటగిరి శ్రీధర్ ఎంపీగా ఉన్నారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే వీరిద్దరిని జగన్ పక్కన పెట్టారని ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. ఈ 2 నియోజకవర్గాలు కూడా ఆయా జిల్లాల్లోనే కాదు, రాజకీయంగా ప్రాధాన్యతని సంతరించుకున్నవే. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాల చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ బీసీలకు అవకాశం దక్కలేదు. ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి బాబు ప్రాతినిధ్యం వహించారు. మాగంటి బాబు తర్వాత కోటగిరి శ్రీధర్ ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. శ్రీధర్పై సొంత క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జగన్ ఆయన్ను పక్కన పెట్టారు. ఈ ఏలూరు పార్లమెంటు స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్కు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. ఇక విశాఖపట్నంలో గత ఎన్నికల్లో పరిశీలిస్తే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యం ఇచ్చాయి. గతంలో విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి ఎంపీగా గెలిచారు. భారతీయ జనతా పార్టీ నుంచి కంభంపాటి హరిబాబు 2014లో పోటీ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో ఎంవివి సత్యనారాయణ ఇక్కడ పోటీ చేసి విజయాన్ని సాధించారు. ఇక ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి జగన్ టికెట్ కేటాయించారు. దీంతో ఈ 2 నియోజకవర్గాలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకప్పుడు కమ్మ ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంటు స్థానాల్లో టీడీపీ ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది వ్యూవర్స్.